6 గంటలకే పనికి వెళ్ళండి. పనికి వెళ్ళి 11 గంటల నేను పనిచేసినట్లయితే మీకు ఖచ్చితంగా 350 రూపాయలు వస్తుంది. కనీసం తక్కువలో తక్కువ 237 రూపాయలు తగ్గకుండా వేతనం ఇప్పించే బాధ్యత ఈ మండలం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దాన్ని అందరూ సద్వినియోగం చేస్తున్నారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. 160 రకాల మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మా పిఎస్సికి సంబంధించి 13 సెక్రటేరియట్స్ ఉన్నాయండి, 13 విలేజ్ హెల్త్ క్లినిక్స్. ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్లో 14 రకాల టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. అలాగే 105 రకాల మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. పిఎస్సిలో ఇప్పటి వరకు 37 డెలివరీలు అనేవి జరిగాయి. ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులకి, మీడియా ప్రతినిధులకు కూడా వచ్చిన ధన్యవాదాలండి. మన ఉపాధి హామీ పథకంలో మన కొండే మండలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి మనకి 2 లక్షల మ్యాండేట్స్ మనకి టార్గెట్ ఇచ్చారండి. దానిగా మనం ఇప్పటివరకు 72,000 రీచ్ అవ్వడం జరిగింది. ఇంకా 1,27,000 మ్యాండేట్స్ బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క 25-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 287 రైతువారీ పంటలు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 146 మంజూరు తీసుకొని ఉన్నారు. వాటిలో ఇప్పటి వరకు 52 వర్కులు మనం స్టార్ట్ చేయడం జరిగింది. మిగిలిన అందరికీ హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం. హౌసింగ్ పురోగతి విషయానికి వస్తే మన మండలం నందు ప్రస్తుతానికి మొత్తంగా 542 గృహాలు మంజూరయ్యి యాక్టివ్లో ఉన్నాయి. వాటిలో దాదాపు దాంతోపాటుగా ఎవరైతే అన్ఫార్చునేట్గా జనాలు అందరూ ఇంటి దగ్గర డెలివరీ ఉంటే వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఏంటంటే ఈ సందర్భంగా పంచాయత్ సెక్రటరీలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి మాకు బర్త్ సర్టిఫికేట్ లేదు అని చెప్తే ముందు బర్త్ రిజిస్టర్ వెరిఫై చేస్తారు. దాంట్లో లేకుండా ఏంటంటే లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే అది ఎంఆర్ఓ గారి ద్వారా బిఆర్ఓ గారికి పంపిస్తాము. బిఆర్ఓ గారు దాన్ని ఆన్లైన్లో చేస్తారు. ఆధార్ సర్వే చేశారు. ఈ ఆధార్ సర్వే డేటా జరిగింది. దాని ప్రకారం తీసుకుని ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు మొదటగా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో మీద డెలివరీ అయింటే ఆ హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ తెలుస్తుందని చెప్పండి. రెండో అంశం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే మీ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ని పంపించి వాళ్ళ